నవంబర్ 26 ఈరోజు రాజ్యాంగం మన ప్రభుత్వం చేత ఆమోదించబడింది. ఆ రోజు నుంచి రాజ్యాంగం ఆమోదించబడి ఈ రోజు వరకు 70 సంవత్సరములు పూర్తయింది. 2015 డాక్టర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా బాంబేలో ప్రతి నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఆ రోజు మన యొక్క అసెంబ్లీ కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన మనము ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ రాజ్యాంగ దినోత్సవం గురించి ఆ రోజు మన రాజ్యాంగాన్ని రచించినటువంటి మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వారిని ఈరోజు ఘనంగా మనము వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ దినానికి మాకు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవం, ఈ రాజ్యాంగాన్ని మనకిచ్చి మనకు ఎంతోమందికి ఈ రాజ్యాంగంలో ఎన్నో వస్తువులు కల్పించి ఎంతోమందికి వెసులుబాటు కల్పించేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈ యొక్క దినోత్సవంలో, ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవంలో ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ, ఆ యొక్క సోదరులకు మీ అందరికీ నేను రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వచ్చేటువంటి పత్రికా విలేకరులకు, మిత్రులకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో, సరే కామ్రేడ్స్, మరి ఈరోజు ఒకసారి అందరూ చాలా జాగ్రత్తగా పెద్దలు రామాంజనేయులు గారు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని మరి ఇప్పటికైనా ఆపాలని చెప్పుకోవచ్చు. ఈ రోజు మొత్తం ఈ రోజు వ్యవస్థ అంతా కూడా స్తంభింపజేసినటువంటి విషయం మరి అందరికి తెలిసిందే. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవసారి ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణంగా ఎప్పుడైతే బీజేపీకి లోక్సభలో మెజారిటీ వచ్చిందో వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. ఆర్ఎస్ఎస్ రహస్య అజెండాని, కాషాయి అజెండాని ఈరోజు ఈ దేశంలో అమలు చేయడానికి గుట్టు చప్పుడు కాకుండా అమలు చేయడానికి పూనుకుంటా ఉన్నారు. ఎంత దారుణం అంటే గత 8 నెలల కాలం నుంచి మరి దేశాన్ని, ప్రపంచాన్ని అట్టుడికించినటువంటి కరోనా మహమ్మారి ఈ విపత్తు కాలంలో ఈ దేశ ప్రజానీకాన్ని, ప్రధానంగా కార్మికుల్ని, ఉద్యోగుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, రైతుల్ని 190% మంది ప్రజల్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆలోచన చేయడం లేదు. మరి లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక, జీవనోపాధి లేక అనేక మంది